3.5 కోట్ల నుండి 5.5 కోట్ల బడ్జెట్ లో ప్రీమియం విల్లాస్ లో సెంట్రలైజ్డ్ ఏసీ విత్ ఫ్రెష్ ఎయిర్ ఇన్ఫ్యూషన్ అందిస్తుంది జనప్రియ అప్స్కేల్ ఎలీసియం. పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్న అధికారులు సిబ్బందికి మరింత భద్రతా సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, అత్యవసర పరిస్థితుల్లో రక్షణ చేపట్టేందుకు ఉపయోగపడేటువంటి ఆయుధాలను భద్రపరిచేందుకు పార్వతీపురం రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గరలో నూతనంగా నిర్మించిన బెల్ ఆఫ్ ఆర్మ్స్ ను ఆగస్టు 11న వేద మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా విశాఖ రేంజ్ ఐజీ శ్రీ గోపీనాథ్ జెట్టి ఐపీఎస్ గారి చేతుల మీదుగా రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ముందుగా ఐజీ గారు సిబ్బంది వద్ద నుండి గౌరవ వందనం స్వీకరించగా పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వి మాధవరెడ్డి ఐపీఎస్ గారు పూల మొక్కను అందజేసి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఐజీ గారు మాట్లాడుతూ పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి అవసరమైన పరికరాలు, ఆయుధ సామాగ్రి, ఇతర సంబంధిత వస్తువులను సక్రమంగా భద్రపరచడం, నిర్వహించడం, అవసరమైన సమయంలో అందుబాటులో ఉంచడం కోసం ఏర్పాటు చేసిన ఈ బెల్ ఆఫ్ ఆర్మ్స్ సదుపాయం పోలీసు శాఖ సామర్థ్యాన్ని మరింత పెంపొందించనుంది. ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా ఐజీ గారు చెప్పారు. పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో ఆయుధాల భద్రత, వాటి సంరక్షణ, సాంకేతికంగా మెరుగైన నిర్వహణ ఎంతో కీలకమని, ఆయుధ సామగ్రి విషయంలో నిర్లక్ష్యానికి ఏమాత్రం తావు లేకుండా నిబంధనల ప్రకారం పర్యవేక్షించాలని, ఆయుధాలు, సంబంధిత సామగ్రిని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ నిర్దేశిత నిబంధనల ప్రకారం భద్రపరచాలని కూడా అధికారులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎస్వి మాధవరెడ్డి, అలాగే అదనపు ఎస్పీ వెంకటేశ్వరరావు గారు, ఏఆర్ డిఎస్పీ థామస్ రెడ్డి, ఎస్పీ సిఐ రమణమూర్తి, అలాగే పార్వతీపురం పట్టణ సిఐ బి వెంకట్రావు, ఆర్ఐలు నాయుడు, రాంబాబు, ఆదినారాయణ, ఇంకా చాలామంది ఆర్ఎస్ఏలు కూడా, మిగతా సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.